అందరికీ నమస్కారం. విద్యా సంవత్సరం మొదట్లోనే కూటమి ప్రభుత్వం అయితే కనుక ఏదైతే చెప్పిన విధంగా పాఠశాలలో రాజకీయాల ప్రవేశం ఉండకూడదు అంటూ ఏదైతే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశించారో అదేవిధంగా విద్యా సంవత్సరం మొదలైన మరుక్షణమే మనం గతంలో చూసుకుంటే కనుక బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏదైనా ఇవ్వాలి అంటే, డిస్ట్రిబ్యూషన్ చేయాలి అంటే కనుక ఆ ఏరియా నాయకులు, ఆ ప్రాంత ఎమ్మెల్యే వీళ్ళందరూ వచ్చి ఒక 10 మంది చేయరు. అక్కడ పుస్తకాల పంపిణీ చేయాలి, ఫోటోలు తీసుకోవాలి, ప్రచారం చేసుకోవాలి. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో చూస్తే కనుక విద్యాలయాలన్నీ ఓపెన్ అయినాయి. కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ సర్పంచ్ కానీ ఎవరు పాఠశాలల్లోకి ఎలా ఉండకూడదు అని చెప్పి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి గ్రామంలో ఉన్న తన కార్యకర్తలకి, తమ సర్పంచులకి వీళ్ళందరికీ ఫోన్లు చేసి చెప్పిన పరిస్థితి అయితే చూసాం. మరి గతానికి ఇప్పటికీ ఉన్న తేడా అయితే చూద్దాం. ఇప్పుడు ఇదే బెల్ట్ తీసుకుందామండి, ఈ బెల్టే తీసుకుందాం మనం. గతంలో చూస్తే కనుక దీని మీద జగనన్న విద్యా దీవెన ఏంటి బెల్ట్ మీద. కానీ నారా లోకేష్ గారు విద్యామంత్రిగా మారిన తర్వాత, విద్యాశాఖ మంత్రిగా మారిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయంలో ఏదైతే కనుక గురువులకే గురువులందరికీ ఆదర్శంగా తీసుకునే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరుతోటి దీన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అంటూ ఒక పేరైతే ఇచ్చారు. మరి గతంలో మనం చూసాం, ఎప్పుడు చూసినా సరే జగనన్న 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 ఇదే మాట తప్పితే వేరే పదం అనేది ఎక్కడ ఉండేది కాదు. ఈ బ్యాగులు చూద్దామండి, ఇది ఏ పార్టీకి సంబంధించింది అంటారు? ఈ బ్యాగే తీసుకుందాం, ఇదిగో చూడండి. దీంట్లో ఏ పార్టీకైనా సంబంధం ఉందా? మరి గతంలో చూసాం బులుగు గ్రీను పైన జగనన్న విద్యా కానుక. ఎవరండి ఆయన? గతంలో మేము చదువుకునేటప్పుడు కానీ గతంలో ఎప్పుడు చదువుకున్నా సరే ప్రభుత్వమే ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇచ్చింది. మరి ఏ రోజు ఎవరు పేరు వేసుకోలేదే? మరి ఈయన మాత్రం ఎందుకు వేసుకుంటున్నాడు? జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎందుకు వేసుకున్నాడు? పబ్లిసిటీ పిచ్చటోటి మాత్రమే గతంలో జగన్మోహన్ రెడ్డి పదే అదే వ్యవహారాలు చేసేవాళ్ళు. పిల్లలు చదువుకునే విద్యా పుస్తకాల మీద దగ్గర నుంచి తీసుకుంటే కనుక వాళ్ళని నడుముకు పెట్టుకునే బెల్ట్ దాకా ప్రతి దాని మీద జగనన్న జగనన్న జగనన్న. ఏం చేసుకునండి ఆయన పేరు? ఇప్పుడు నారా లోకేష్ గారు ఏం పెట్టారు ఇక్కడ? సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిషన్. చూడండి, ఇందులో ఎక్కడైనా రాజకీయాలు ఉన్నాయా? ఏ రాజకీయ నాయకుడైనా సరే పిల్లలకి పుస్తకాలు డిస్ట్రిబ్యూషన్ చేయడంలో పాల్గొంటున్నాడా? లేదు కదా. గతంలో ఇది ఒక ప్రహాసనం. ఎమ్మెల్యే రావాలి, ఎమ్మెల్యే వస్తేనే, అల్లుడు వస్తేనే అమావాస్య మారిద్ది అన్న విధంగా. అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగుతుందా? ఎమ్మెల్యే ఖాళీ దొరికేదాకా పిల్లలకు పుస్తకాలు ఇవ్వడానికి లేదు. ఒకవేళ ఇచ్చారా, హెడ్ మాస్టర్ మీద, డిస్ట్రిబ్యూషన్ చేసిన టీచర్ల మీద పెద్దగా రంకెలేసిన సందర్భాలు చూసాం. ఈరోజు చూడండి, ప్రశాంతంగా ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతుంది. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు జగనన్న విద్యా దీవెన అంటే నువ్వేమన్నా విద్యని దీవిస్తున్నావో వాళ్ళకి? నువ్వు దీవించేది ఏంది? సరస్వతి దేవి దీవించాలి, నువ్వెవరు దీవించడానికి? నువ్వు మహా ఇచ్చింది పెంచింది ఏందయ్యా అంటే బ్యాగ్ ఒకటి, బెల్ట్ ఒకటి, నువ్వు పెంచింది షూ ఒకటి. చంద్రబాబు నాయుడు గారు 2019లోనే చివరిలోనే ఏదైతే దిగిపోవడానికి సంవత్సరం ముందలే ప్రకటించారు. ఇది ఆయన సైకిల్లో కూడా ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. నువ్వు వాటికి స్టిక్కర్లు వేసుకొని నీ పేరు పెట్టుకున్నావు, అంతే, తేడా ఏమి లేదు. దాంట్లోకి రాజకీయాలు, విద్యాలయాల్లోకి రాజకీయాలు తీసుకొచ్చింది నువ్వు. సరే, ఇప్పుడు ఇంకో విషయానికి వద్దామండి. పుస్తకాల దగ్గరికే వద్దాం. ఏ కలర్ చూడండి, ఏ పుస్తకం చూడండి, గత పుస్తకంలో బులుగు రంగు, ఇదే బులుగు రంగు. దీంట్లో ఈ బుక్ ఎవరైతే ప్రిపేర్ చేయడానికి ఉన్నారో వాళ్ళ పేర్లు ఏం చేసుకోనండి విద్యార్థులకి? బుక్ ఎవరైతే ప్రిపేర్ చేయడానికి ఉన్నారో వాళ్ళ పేర్లు ఏం చేసుకోను విద్యార్థులకి? వాళ్ళకి కావాల్సినది ఎడ్యుకేషను. ఐఏఎస్లు, ఐపీఎస్ల పేర్లు తెలుసుకొని ఏం చేస్తారు? దానికోసం 4 పేజీలు రిజర్వు. టెక్స్ట్ బుక్ డెవలప్మెంట్ కమిటీ అంట, అక్నాలజ్మెంట్స్ అంట, ఇంకా వచ్చేతలకి కంటెంట్ టెక్స్ట్ బుక్స్ అంట. ఏంటి ఇది? ఇవన్నీ ఏం చేసుకోను విద్యార్థులకి? ఎన్ని పేజీలో చూడండి, 1
2 3 4 5 5 పేజీలు పనికి మాలిన చెత్త. దీంట్లో ఎక్కడైనా ప్లెడ్జ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూశానండి. మళ్ళీ గతంలో నేను పాత బుక్లో మనకి ప్లెడ్జ్ అనేది ఉంటుంది. అది ఎప్పుడు ఇచ్చారయ్యా అంటే చివరి పేజీలో ఇచ్చారు. ఇప్పుడు కొత్త బుక్ చూద్దాం. ఈ కలర్లో ఏదైనా సరే ఇప్పుడున్న అధికార పార్టీలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ఏ పార్టీకైనా సంబంధం ఉందా చెప్పండి? ఈ బుక్కి ఈ బుక్కి తేడా మీరే చూడండి. క్వాలిటీ పరంగా కూడా చూపిస్తా. మ్యాథమెటిక్స్ సెమిస్టర్ వైజ్ ఇచ్చారండి విత్ క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే కనుక దీంట్లో ఉన్న మెటీరియల్ మొత్తం ఫోన్లోనే డిస్ప్లే అవుతుంది మనకి. ఫస్ట్ పేజే అయిపోయింది. ఇది ఒకటే, మిగతా 4 పేజీల్లో పిల్లలకు కావాల్సిన సబ్జెక్ట్ ఉందండి. మిగతా 4 పేజీల్లో పిల్లలకు కావాల్సిన సబ్జెక్ట్ మాత్రమే ఉంది. వీళ్ళ సోది ఐఏఎస్ల భజన, ఐపీఎస్ల భజన, మిగతా రాజకీయ నాయకుల భజన లేదు దాంట్లో. విద్యార్థులకు ఏం కావాలో దానికి సంబంధించిన మెటీరియల్ మాత్రమే ఉంది. ఇక్కడ ఉందండి డ్యూలింగో, చూడండి. క్యూఆర్ కోడ్ లాగా ఇదంతా స్కాన్ చేసినా సరే ఇదంతా మనకు మారేటట్టు టెక్నాలజీ. ఎందుకు విద్యాలయాల్లోకి రాజకీయాలు తీసుకొచ్చి గడిచిన 5 సంవత్సరాల్లో చేసిన చండాలంచాలు ఇప్పుడు చూస్తే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కనుక ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిషన్ అని పెట్టిందో ఇలాగ ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి నువ్వు అప్పుడు కూడా నువ్వు కూడా ఏదైతే మహనీయులు ఉన్నారో వాళ్ళ పేరు పెట్టుకుంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అబ్దుల్ కలాం గారు ఇలాంటి వాళ్ళ పేర్లు పెట్టుకోవాలని నీ పేరు పెట్టుకునేది ఏంటయ్యా? నువ్వేమన్నా మాట జారకూడదని ఆగుతున్నాం కానీ నువ్వేమన్నా వాళ్ళకి ఇస్తున్నావా ఏంటి? నీ జేబులో డబ్బులు ఏమన్నా ఇస్తున్నావా? ప్రభుత్వం సొమ్మే కదా, ప్రజలు కట్టే సొమ్ముతోటి నీ పేరు పెట్టుకోవడం ఎందుకు? అవసరం లేదు కదా. ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు, ఎక్కడుందో ఆయన ఫోటో ఎక్కడుందో నాకు ఒకటి చూపిండి. గతంలో మన ఎల్కేజీ పిల్లలు కానీ ఇంటర్ పిల్లలకి ఇచ్చిన దాని మీద కూడా నీ పుస్తకాలు వేసుకున్నావు కదా, నీ పేర్లు వేసుకున్నావు కదా, నీ ఫోటోలు. ముందు మాట అంట ఆ లక్ష్మీపార్వతి ఉంది, ఆ లక్ష్మీపార్వతి కూడా ముందు మాట అంట ఏదో రాసుకొచ్చింది. ఏం చేసుకున్నా ఇవన్నీ మనకి? విద్యార్థులకు కావాల్సింది ఎడ్యుకేషన్ మాత్రమే, రాజకీయాలు కాదు అనేది కూటమి ప్రభుత్వం లక్షణం. అదే దిశగా అడుగులు వేస్తున్న నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ తెలుపుతున్నామండి.